ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. వాక్యము చాలా చక్కనైన మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు చాలా శ్రద్ధగా గ్రహించి మనసు పెట్టి ఆ వాక్యంలో ఉన్న విధానము ఎలాంటిదో అనేది దానిని మనము తెలుసుకుందాం. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. ఎట్లా? యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. భక్తుడైన దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపము. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క నామము బలమైన దుర్గము. నీతిమంతులు అందులోనికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో మరి సురక్షితంగా కాపాడబడతారని వాక్యం రాయబడుతూ ఉన్నది. నిజమే, స్త్రీ కానీ పురుషుడు కానీ నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికించేవాడుగా, కాపాడేవాడుగా, మరి అనేకమైన వాటిలో నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నామమే గొప్పదై ఉన్నది. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. దేవుని నామమును బట్టే మనము బ్రతుకుతాము. దేవుడి యొక్క నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగంలో పాత నిబంధనలో ఆయన స్వరముగా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేలకే యేసుక్రీస్తు అనే శరీరం ధరించుకొని ఆ యెహోవాయే భూమి మీదకి వచ్చినాడు. అందుకని శిష్యుడైన ఫిలిప్పుకి మరి తండ్రి తండ్రి అని అంటుంటే ఆ తండ్రిని మాకు కనపరచమయ్యా, మాకు అంతే చాలు అంటే ఫిలిప్పుతో చాలా చక్కగా మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడుతున్న 4వ వచనంలో రాయబడుతున్న చక్కనైన జవాబు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరో కాదయ్యా, నేనే ఆయనను, ఆయనే నేనై ఉన్నానని మరి అక్కడ ఆ శిష్యుని యొక్క డౌట్ని తీర్చినాడు. ఈనాడు తెలియని వారు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, ఎందుకంటే ఆయన ఒకే దేవుడు 3 కార్యాలలో భూమి మీదకి వచ్చినాడు. కనుక అటువంటి యొక్క వాక్యాన్ని మనము గ్రహించాలంటే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించే యొక్క ప్రత్యక్షత బయలుపాటు దేవుడు అందరికీ ఇస్తానని వాగ్దానం చేసినాడు. కనుక విశ్వాస జీవితంలో నిజంగా యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీవు నేను మన అందరము కూడా ఆయన నామమును బట్టే భూమి మీద బ్రతకగలుగుతూ ఉన్నాం. కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము, కృప ద్వారానే కాపాడబడుతున్నాం. కాబట్టి అటువంటి బలమైన నామాన్ని గురించి మనము కూడా ఎప్పుడు ధ్యానం చేద్దాము. ఆయన నామంలో దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఆయన నామంలో రోగాలు స్వస్థపరచబడ్డాయి, ఆయన నామంలో అనేకమైన బలమైన గొప్ప కార్యాలు జరిగినాయి. కాబట్టి అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుందాము. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ నామం బలమై ఉన్నది కాబట్టి భక్తుడైన దావీదు ప్రార్థన చేసినాడు. నాయన మేము కూడా అలాంటి ప్రార్థన చేసి నీలో ముందుకు నడవటానికి సహాయం చేయమని, నీ బిడ్డలైన వారి యొక్క కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ యొక్క మరి అడ్రస్కి అంటే పట్రా యాకోబ్ పాస్టర్ గారు మరి యూట్యూబ్ యొక్క పరిచర్యలు కొనసాగుతున్నాడని మరి నెంబర్ కూడా 98 85 72 10 15. ఈ పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులుగా మార్చబడండి. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ప్రార్థన చేయండి. ఆమేన్.